తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామ పంచాయతీ నందు శనివారం ఉదయం సచివాలయ సిబ్బందితో కలిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు, గుజ్జలపూడి గోపీనాయుడు కలిసి ఎన్టీఆర్ వృద్ధాప్య పెన్షన్, వితంతు, వికలాంగుల పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అనే దానికి ఇదొక ఉదాహరణ. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే శనివారం రోజు ఇవ్వమని అతను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ సచివాలయం వాళ్ళ తరపున ఇంతకుముందు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సచివాలయం తరపున 6 గంటలకు ఇవ్వాలంటే నేను 5:50 ఫోన్ చేశా ఒక నలుగురైదురికి. వాళ్ళు ఆల్రెడీ 5-6 గంటలకు కాదు కదా, 10 నిమిషాలు ముందే వచ్చి అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను పోయేసరికి 10 మందికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ దేశ చరిత్రలోనే 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షను ఒకరోజు ముందుగా ఇవ్వడం, ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఇద్దామంటారు. 1వ తారీఖు దాటకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే ఈరోజు అంతా పంపిణీ జరగడం జరిగింది. ఇది కూడా 6 గంటలంటే 6 గంటలకే జరిగింది. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది అనేది ఒక గుర్తింపు. పోతే ఈ పెన్షన్ కార్యక్రమమే కాదు, ఇంతకుముందు ఆయన ఏప్రిల్, మే, జూన్ నెలలో వచ్చిన 3,000 ఈ 4,000 కలిపి చెప్పిన మాట ప్రకారము ఫస్ట్ నెలలోనే 7,000 ఇవ్వడం జరిగింది. ఇదందరికి కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రతి నెల 4,000 అన్నారు. 4,000 కూడా వాలంటరీ వ్యవస్థ లేకనే సచివాలయ వ్యవస్థ తోడ్పాటు చేసుకొని ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల ఇంచుమించు 100% ఇచ్చేదానికి అందరూ కూడా సచివాలయం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ పంపిణీ కార్యక్రమమే కాదు, పెన్షన్ కార్యక్రమమే కాదు, అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఈరోజు ప్రతి మండలానికి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 కోట్లు కూడా ప్రతి విలేజ్లో కూడా మా గ్రామానికి వచ్చి 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, ఇంకొక 2 లక్షలు ఎక్కువ కావాలని కోరితే మా పాసిన సునీల్ కుమార్ దాని దేవుదలన తీసుకొని అక్కడ తక్కువ వస్తాయని చెప్పడం జరిగింది. 12 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా విలేజ్లో 2 రోడ్డు వేయడం జరిగింది. మొన్న గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభల్లో కూడా మన డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్న కారణంగా ప్రతి విలేజ్లోనూ ఎన్ఆర్జీఎస్ నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. స్వర్ణ గ్రామం అంటే గ్రామాలు ఎప్పుడైతే బాగుపడ్డప్పుడు అప్పుడే కూడా మన ఊరు బాగుపడుతుంది, అదేవిధంగా మండలం బాగుపడుతుంది, అదేవిధంగా రాష్ట్రం బాగుపడుతుంది. ఎన్ఆర్జీఎస్ వల్ల మన దేశానికే మంచి పేరు వస్తుంది. ఇలాంటి విషయాల్లో కూడా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధులు దరిదాపు 70 లక్షల రూపాయల వరకు మనం ఉపయోగించుకోవచ్చు. ఈ 70 లక్షల్లో కూడా ఈరోజు బంతి సాగు ఎవరైనా 1 ఎకరా వేసుకుంటే మొత్తం ఈ ఇల్లంతా ఉపాధి హామీ పనులు మొత్తం వాళ్ళే చేస్తారన్నమాట. ఎకరాకు సంబంధించినటువంటి గీత అయితే ఏమి, దాన్ని పూలు కోసుకోవడం అయితే మొత్తం పెట్టుబడి అంతా వాళ్ళే పెడతారు. కానీ 1 ఎకరాకి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు బంతి సాగులో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్ఆర్జీస్లో ఉపయోగించుకొని జామ చెట్లు కూడా వేసుకోవచ్చు. జామ చెట్లు వేసుకున్నా కూడా 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా జామ చెట్లు ఆదాయం పొందే ఉంది. అంటే ఇదంతా కూడా అందరికీ తెలియదు, ఈ ఎన్ఆర్జీస్ని ఏ విధంగా వీళ్ళు ఉపయోగించుకోవాలా. అదేవిధంగా మునగ, అదేవిధంగా సీని చెట్లు, ఈ విధంగా అన్నీ ఉపయోగించుకొని ఈ ఎన్ఆర్జీస్ ఈ పని దినాలు కూడా మనం పెంచుకుంటే దరిదాపు 70 లక్షల రూపాయలు మన గ్రామంలో పని దినాలు చేసుకోవచ్చు. ఈ 70 లక్షలు చేసుకుంటే దరిదాపు 40%, 28 లక్షలు కూడా మెటీరియల్ కాంపోనెంట్ అని మన సీసీ రోడ్లు వేసుకోవడము, డ్రైన్లు కట్టుకోవడము, లేదు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడము, ఇలాంటివి కూడా పనికి వస్తుంది. కాబట్టి అదేవిధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఉరుకులు పరుకుల మీద ఉంది. అదేవిధంగా ఈరోజు అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు 15,000 కోట్లు మంజూరు చేసినాడు. అదేవిధంగా పోలవరానికి వచ్చి 12,000 కోట్లు మంజూరు చేసినాడు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి
చెన్నై వరకు కారిడార్ రోడ్డు ఏర్పాటు చేసినాడు. అదేవిధంగా మన శ్రీ సిటీలో ఒక 15 కంపెనీలు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లాలో ఓరుగల్లో కూడా 2500 కోట్లుతో కంపెనీలంతా రావడం, ఇలాంటి డెవలప్మెంటు దేశ చరిత్రలో లేదనుకోకుండా మన రాష్ట్రానికి అదృష్టం పట్టిందేమో కానీ చంద్రబాబు నాయుడు గెలవడం, మోడీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవడం, దీనివల్ల మన ఆశలన్నీ కూడా చాలా ఇదిగా మన అంత డెవలప్మెంట్ చెందుతుందంటే అందరూ సంతోషించాల్సిన విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంటు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు అయితేమి, సర్పంచులు అయితేమి మనం అన్నీ కన్నా సాధించుకోగలిగితే మన తెలుగుదేశం పార్టీ రేపు ప్రతి గ్రామానికి కూడా స్వర్ణాంధ్ర గ్రామంగా చేస్తాం, ఆదర్శ గ్రామంగా కూడా మేము ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకొని అలర్ట్గా ఉండి మన గ్రామాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.